వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు సూర్యదేవర లత గారు ఉన్నారు. టీడీపీ స్పోక్ పర్సన్. ఒకసారి అడిగి తెచ్చుకున్నాం. మేడం, ఈరోజు బాబు గారు టీడీపీ మన టెస్ట్ బౌన్కి రావడం జరిగింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికైనా, తెలంగాణలో అధ్యక్షుడు లేడు. మన రాష్ట్ర విభజన తర్వాత ఎల్ రమణ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే తర్వాత కాసం జ్ఞానేశ్వర్ గారిని అధ్యక్షుడిగా పెట్టారు. ఆయన కూడా 2023లో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీ సీట్ తీసుకొని ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో అధ్యక్షుడు లేడు మేడం. ఈరోజు ఏమన్నా డిస్కషన్స్ అలాంటివి జరిగినాయా? అధ్యక్షుల్ని తొందరలో నిర్ణయిస్తారు. సో ఈరోజు ఏంటంటే పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ అంటే లాస్ట్ కూడా మేము సభ్యత్వాలు చేసాము. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ సభ్యత్వాలు చేయటం కానివ్వండి, ప్రజల్లో మనం తెలుగుదేశం మనం ఇదివరకు గతంలో మనం చేసింది ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు. సో ఈ గతంలో మేము అంటే 20 సంవత్సరాల క్రితం అంటే 22 ఏళ్ళు అయిపోయింది తెలుగుదేశం అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. సో అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ప్రజల్లో గుర్తింపు ఉంది. సో మన మీద ఉన్న అభిమానం ఎక్కడికి పోలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా అంటే ఆ రోజున అంటే అంత తీవ్రంగా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా 22% ఆఫ్ వచ్చింది. అంటే కాంగ్రెస్కి 23 వచ్చింది. సో దగ్గర దగ్గర 0.5% తేడాలో కూడా లేము. అంత మనకు ఓట్ బ్యాంక్ ఉన్నది. సో ఈరోజు ఇంత తక్కువ అవ్వటానికి కారణం ఏంటంటే మేము గత 2 ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవటం కూడా కారణం అవ్వచ్చు. కాకపోతే మా ఇది ఏంటంటే ప్రజలు ఈరోజు చూశారు మీరు ఇక్కడ ప్రజా స్పందన ఎలా ఉందనేది. బాబు గారి మీద ఉన్న నమ్మకంతో ప్రతిసారి కూడా మనం ఎవ్వరికి పిలుపునివ్వట్లేదు, ఏ టీవీల్లోనూ ఎక్కడా కూడా చెప్పట్లేదు. సో పొద్దున అంటే నైట్ ఈవినింగ్ ఎప్పుడో కన్ఫర్మ్ అయింది మాకు ఈ ప్రోగ్రామ్, బాబు గారి ప్రోగ్రామ్. అయినా చూశారు ఈరోజు ఎంత జనస్పందన ఉందనేది. సో ఖచ్చితంగా బాబు గారు వస్తే హైదరాబాదే కానివ్వండి, తెలంగాణే కానివ్వండి, ఆయన పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీకి. ఆయన విజనరీ లీడ్తో ఇంకా తెలంగాణని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో అధ్యక్షుడిని పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా వచ్చి బాబు గారు ఇక్కడ పార్టీ గురించి ఎలా జరుగుతుంది, సో ఇక్కడ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన పరిశీలించడం జరుగుతుంది. మేడం, ఇంకోటి బాబు గారు ఇప్పుడు అన్నారు ప్రెస్ మీట్లో, ఒకప్పుడు తెలంగాణలో టీడీపీ క్యాడర్ అంటే గట్టిగా ఎక్కువ క్యాడర్ ఉన్న పార్టీ అంటే టీడీపీ పార్టీ తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ ఉండేది. అలాంటిది ఇప్పుడు కొన్ని సమస్యల వల్ల కానీ ఇప్పుడు అధికారం కోల్పోయి ప్లస్ బలహీన పడింది పార్టీని. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కానీ లేదంటే పార్టీని గట్టిగా తెలంగాణలో ఒక అధ్యక్షుని నియమించుకొని మేము పార్టీని బలపరచడానికి ప్రయత్నిస్తామని చెప్పి అంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో అంటే చాలామంది లీడర్స్ వెళ్ళిపోయారు. కానీ ఉన్నవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఉన్నారు. అంటే పార్టీలు మారకుండా ఈ పార్టీ మొన్న మేము కంటెస్ట్ చేయకపోయినా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఎంత నమ్మకంతో ఉన్నారు. గత 22 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినా కూడా ఈ రోజుటి వరకు కూడా ఉన్నారంటే తెలుగుదేశం మీద ఉన్న అభిమానమే కానివ్వండి, ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీయే కానివ్వండి, బాబు గారి మీద భరోసానే కానివ్వండి, ఆయన ఎలాగైనా ఈ పార్టీని మళ్ళా పునర్వైభవం తీసుకొస్తారు అనే ఒక నమ్మకం అయితే ఇప్పుడున్న కేడర్కి అంతా కూడా ఉంది. ఇప్పుడు కూడా అందరూ అన్ని పార్టీల నుంచి చేరటానికి చేరికలకి సో వాళ్ళ సంకేతాలు పంపుతూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా జాయినింగ్ అనేది అవుతుంది కూడా. ఈ పార్టీలోకి రావడానికి సంకేతాలు వస్తున్నాయి. వాళ్ళు జాయినింగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ తెలంగాణలో 10% ఓటింగ్ ఉంది టీడీపీకి. ప్లస్ ఇప్పుడు తెలంగాణలో అధ్యక్షుడిని ఎవరిని ఎన్నుకుంటున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా? అది బాబు గారి నిర్ణయానికే వదిలేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా బాబు గారు ఎవరినైతే ఆయన నిర్దేశిస్తారో వాళ్ళతో అందరూ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే బాబు గారు ఎక్కువ మళ్ళా దీని మీద టైం ఫోకస్ కూడా చేస్తానని చెప్పారు కాబట్టి. సో ఇప్పుడు వంతు ఎవరిదంటే కార్యకర్తలది, నాయకులది, వీళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది. సో బాబు గారు టైం కూడా దీనికి ఇస్తారని చెప్పారు. దాని మూలన అందరూ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మళ్ళీ ఇదే స్థాయిలో గ్రామ స్థాయిలో వెళ్ళి పార్టీని బలోపేతం చేస్తాం కూడా. తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం వస్తుందంటారా టీడీపీ పార్టీ జెండా ఎగిరేసే? ఖచ్చితంగా ఎందుకు రాదు. ఇప్పుడు మనం చూసాము ఈ 9 నెలల్లోనే పార్టీని అశేష జనంతో ఎంత భారీ మెజారిటీ వచ్చింది అన్న ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు. తర్వాత ఇప్పుడు మనం ఆంధ్రాలో చూసాం ఇంత 23 ఎక్కడ, ఇప్పుడు అపోజిషన్ కూడా లేకుండా తీసుకొచ్చిన పార్టీ ఎక్కడ. అంటే మార్పు అనేది సర్వసాధారణ. ఒక ఫెయిల్యూర్ని చూసినప్పుడు ఒక ఉన్నతమైన నాయకుడు కావాలి. సో ఎప్పుడు కూడా తెలుగుదేశంలో వచ్చినప్పుడు తెలంగాణలో ఎప్పుడు బాగుంది, తెలుగుదేశం ఉన్నప్పుడే తెలంగాణ బాగుంది. సో ఎవరు వచ్చినా కూడా దాన్ని అంతగా డెవలప్ చేసింది ఏమీ లేదు. కానీ చెడగొట్టలేదు. అంటే ఆంధ్రాలాగా ఏది చెడగొట్టలేకపోవచ్చు కానీ సో అంత డెవలప్ అయిపోయింది ఏమీ లేదు. అదే టీడీపీలోకి మల్లారెడ్డి గారు మళ్ళీ రాబోతున్నారు అని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏమంటారు?
అది ఇంకా అఫీషియల్‌గా తెలీదండి. సో, ఖచ్చితంగా చాలామంది నాయకులైతే వచ్చే అవకాశాలైతే స్పష్టంగా ఉన్నాయి. చాలా ఇండికేషన్స్ వస్తున్నాయి. అందరూ ఇప్పుడు నేననుకోండి నాకు తెలిసిన వాళ్ళు నాతో తరపున రావటానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాం, బాబు గారిని కలుస్తాం అని అనటమే కానివ్వండి, ఈరోజు కొంతమంది నాయకులొచ్చి బాబు గారిని ఇక్కడ కలవటం కూడా జరిగింది. గతంలో ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళందరూ అంటే కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అంటే బీఆర్ఎస్ ఇట్లా ఉన్న పార్టీలందరివి కూడా వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళా రావటం ఇదైంది. ఒకటి చూడండి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కోల్పోయి 6 నెలలు కూడా కాలేదు. అయినా ఇప్పటికే వాళ్ళలో తెలుగుదేశంలో ఉన్న ఉత్తేజం కూడా వాళ్ళలో లేదు. అంటే వాళ్ళకి నెక్స్ట్ మనం గవర్నమెంట్ ఫార్మ్ చేస్తామనే నమ్మకం కూడా వాళ్ళలో లేదు. కానీ తెలుగుదేశంలో ఇప్పటికీ కూడా వాళ్ళకి కార్యకర్తలకే కానివ్వండి, క్యాడర్‌కంతా కూడా ఇప్పటికే మనం తెలుగుదేశం మళ్ళా ముందుకు తీసుకెళ్తున్నాం అనే ఉత్సాహం గట్టిగా కనబడుతుంది. ఇంకోటి మేడం, ఇదే టీడీపీ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సీఎం అవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు అయితేంది, రేవంత్ రెడ్డి గారు అయితేంది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలను మొత్తం పరిష్కరించుకుంటారంటారా? ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు కదా! ఎక్కడైనా కూడా స్నేహభావం విడిపోయేటప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందేమంటే, "అన్నదమ్ములుగా ఉందాం. సో, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుందాం. ఎవరో వచ్చి సాల్వ్ చేసేది ఏమీ లేదు. మనం చేసుకుందాం" అనేది 2 కళ్ళు అనేది ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. నాకు ఏ కన్ను ఇది అయినా కూడా ప్రాబ్లమ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఇక్కడ. సో, బాబు గారికి విడదీయరాని అనుబంధం ఉంది హైదరాబాద్‌తో. హైదరాబాదే తెలంగాణ. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈవాల్టికి కూడా బాబు గారిని అందరూ సొంత మనిషిలాగా భావించే అవకాశాలున్నాయి కాబట్టి, ఖచ్చితంగా ఆయన రి స్నేహభావంతోనే ఏది ఎలా ఉంటే బావుంటది, తెలంగాణ స్టేట్‌కి కూడా ఎలా ఉంటే మంచిదనేది ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు.